Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సోదరులారా, today's verse for our meditation is taken from Numbers chapter 10 verse 29. ఇది మన ధ్యానం కొరకే తీపినటువంటి వచనము సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29వ వచనము. The Lord hath spoken good. యెహోవా ఇశ్రాయేలుకు తాను చేయబో మేలును గురించి వాగ్దానం చేసిననగా. In Numbers 10:29 records a conversation between Moses and Hobab. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 29వ వచనం ఉన్నటువంటి సందర్భము మోషేకు తర్వాత హోబాబుకు మధ్యలో జరిగినటువంటి యొక్క సంభాషణ. Hobab is his brother-in-law. హోబాబు ఆయన యొక్క బావమరిది అయి ఉన్నాడు. Moses invites Hobab to join the Israelites on their journey to the promised land. వాగ్దాన దేశ ప్రయాణంలో ఈ యొక్క ఇశ్రాయేల్ తో పాటు రావటానికి హోబాబును మోషే పిలుస్తా వచ్చాడు. Because he is the brother of Zipporah. ఎందుకంటే సిపారో యొక్క సహోదరుడు ఆయన. And it is a place that God has promised to give to the Israelites. They will come with us to the promised land. ఆ వాగ్దాన దేశానికి నువ్వు మాతో కూడా రమ్మని వారు ఆయన పిలుస్తా వచ్చారు. So Moses emphasizes that God's promise of blessing extends to those who travel with his people. ఎవరైతే దేవుని యొక్క ప్రజలతో కూడా ప్రయాణం చేస్తారో వారికి కూడా దేవుని యొక్క వాగ్దానం అనుగ్రహించబడుతుందని మోషే నొక్కి చెప్తా ఉన్నాడు. It is offering Hobab a share in the goodness God has planned for Israel. దేవుడు ఇశ్రాయేలు కొరకే ఏ మంచితనాన్ని అయితే ఆయన ఉంచినాడో దాన్ని మోషే హోబాబుతో పంచుకుంటా ఉన్నాడు. Moses' invitation shows a personal and రిలేషనల్ సైడ్ ఆఫ్ లీడర్షిప్. మోషే ఆ యొక్క ఆహ్వానం చూస్తే ఆయన వ్యక్తిగతమైన ఒక నాయకత్వపు ఆ యొక్క సంబంధాన్ని గురించి మాట్లాడుతా ఉంది. సో వేర్ హి రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ఇంక్లూడింగ్ అదర్స్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్. ఇతరులను కూడా దేవుని యొక్క వాగ్దానములో ఉంచటం గురించినటువంటి ఆ యొక్క ప్రాముఖ్యతను గుర్తించాడు. ద వెర్స్ హైలైట్స్ మోసెస్ ఫెయిత్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్. ఈ యొక్క వచనము మోషే దేవుని యొక్క వాగ్దానాల మీద ఆయన కలిగినటువంటి నమ్మికను చూపిస్తా ఉంది. అండ్ హిస్ డిజైర్ ఫర్ అదర్స్ టు ఎక్స్పీరియన్స్ బ్లెస్సింగ్స్ that come from following God's path. దేవుని యొక్క మార్గాలను వెంబడించే ద్వారా వచ్చేటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలను ఇతరులు కూడా అనుభవించాలని ఆయన కోరుతా వచ్చాడు. When you are walking in the ways of God, నువ్వు దేవుని యొక్క మార్గాల్లో నడుస్తున్నప్పుడు you can invite others also to join you. నువ్వు ఇతరులు కూడా అందులో నీతో పాటు నడవటానికి ఆహ్వానించవచ్చు. Share those blessings. వారు ఆశీర్వాదాలను పంచుకుంటారు. They will not rob your blessing. వారిని ఆశీర్వాదాలను దొంగిలించరు. But they also can enjoy those blessings. వారు కూడా ఆశీర్వాదాలను ఆనందించగలుగుతారు. When we see the historical context of this verse, మనము ఈ యొక్క వచనం యొక్క చరిత్రాత్మకమైన సందర్భాన్ని చూస్తే during the Israelites journey from Mount Sinai to the promised land, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు సినాయి పర్వతం నుండి వాగ్దాన దేశం వైపు ఉన్నటువంటి ప్రయాణంలో Hobab, the son of Reuel. రేవుయేలు కుమారుడైనటువంటి హోబాబుతో. See, Reuel means another name is Jethro. That's what the historians say. ఈ చరిత్రకారులు చెప్పేటువంటి మాట ఏంటంటే రేవుయేలు అంటే జెత్రో అనేటువంటి పేరు. So he was a Midianite, Hobab. ఆయన హోబాబు మిద్యానయుడు. And he is Moses' wife's brother, and that's why brother-in-law. ఆయన మోషే యొక్క భార్య వాళ్ళ సహోదరుడు గనుక ఆయన బామ్మర్దిగా పిలువబడ్డాడు. And the Midianites were a people with whom Moses had close connections. ఈ మిద్యానీయులతో ఎంతో సమీపమైనటువంటి బంధుత్వాన్ని ఈ యొక్క మోషే కలిగి ఉంటా వచ్చాడు. Because he married Zipporah. ఎందుకంటే సిపోరాను ఆయన వివాహం చేసుకున్నాడు She కనుక. is Hobab's sister. ఆమె హోబాబు యొక్క సహోదరి. So at this point in this narrative, ఈ యొక్క సందర్భం ఈ యొక్క విషయంలో the Israelites were preparing to move from Sinai. ఇశ్రాయేలు ప్రజలు ఆ సినాయి పర్వతం నుండి కదలటం ఆరంభిస్తున్నారు. They want to follow the cloud of God's presence. వారు దేవుని యొక్క సన్నిధి ఆ యొక్క మేఘాన్ని వెంబడించుకోరారు. Moses, knowing the challenges ahead, మోషే ముందున్నటువంటి సవాళ్ళని ఎరిగినటువంటి వాడై, maybe some other enemies may be there, ఇంకా ఇతర శత్రువులు ఉండొచ్చు, so he called Hobab. ఆయన హోబాబును పిలిచాడు. He is a skilled desert dweller because right from his birth he was there. ఆయన తన యొక్క జననం నాటి నుండి కూడా చూస్తే అరణ్యంలో ఉన్నాడు గనక అరణ్యంలో ఆయన ఉండటానికి ఎంతో నేర్పరైనటువంటి వ్యక్తి ఆయన. So he invited him to join the journey. ఆ యొక్క యాత్రలో తమతో కూడా రమ్మని ఆయన ఆహ్వానించాడు. See, Moses' offer was not only about companionship but also about practical benefit of Hobab's guidance in navigating the wilderness. మోషే తన యొక్క చూస్తే ఆయనను ఆహ్వానించినటువంటి విధానంలో ఆ యొక్క అరణ్యంలో నడిపించడానికి కొరకైనటువంటి ఆ యొక్క హోబాబును ఆయన పిలుస్తా వచ్చాడు. So this verse emphasizes the inclusiveness of God's promises. ఇక్కడ చూస్తే ఈ యొక్క వచనము దేవుని యొక్క వాగ్దానాలు ఆ యొక్క ఉండటానికి గురించి మాట్లాడుతా ఉన్నాయి. Moses' invitation to Hobab reflects మోషే ఆ యొక్క ఆహ్వానము హోబాబుకి ఇచ్చినటువంటి ఆహ్వానంలో and a broader principle that God's blessings are not to a limited or a single group of people, but they can be extended to all who choose to follow him. దేవుని యొక్క వాగ్దానాలు కేవలం ఒకే గుంపుకు పరిమితై ఉండదు, కానీ ఎవరైతే ఆయనను వెంబడించడానికి ఇష్టపడతారో వారందరికీ కూడా చెందినవని చూపిస్తా ఉంది.
When God called Abraham, దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు what God said? దేవుడు ఏం చెప్తా వచ్చాడు? I'll bless you. నేను నిన్ను దీవిస్తాను, Through you, all the nations of the earth will be blessed. నీ ద్వారా భూమి మీద ఉన్నటువంటి అందరూ కూడా దీవించబడతారని ప్రభు అన్నాడు. Same meaning we can see in Moses inviting Hobab to come to the promised land. అదే అర్థము ఈ యొక్క మోషే హోబాబును పిలిచే వాగ్దాన దేశానికి పిలిచేటువంటి సందర్భంలో మనం గ్రహించవచ్చు. It shows that God's people are called to be welcoming and inviting others. See, we must welcome and invite others to experience the goodness that comes from walking with God. మనము దేవునితో కూడా నడుచుట ద్వారా వచ్చేటువంటి మేలును గూర్చి ఇతరులు కూడా ఆ మేలును పొందాలని మనం ఇతరులను ఆహ్వానించేటువంటి వారంగా మనం ఉండాలి. And this verse highlights the idea that God's promises are trustworthy. దేవుని యొక్క వాగ్దానాలు చూస్తే అవి నమ్మదగినటువంటి వాగ్దానాలని వచనం చూపిస్తా ఉంది. And his people can confidently share those promises with others. తన ప్రజలు ఎంతో నమ్మికతో ఇతరులతో కూడా ఆ విషయాలు పంచుకోవచ్చు. Because we know whatever God has spoken, God is going to fulfill them. ఎందుకంటే మనకు తెలిసినట్లుగా దేవుడు ఏ మాటలైతే పలుకుతూ వచ్చినాడు అవన్నీ కూడా నిశ్చయంగా నెరవేర్చినాడు. So in this verse, ఈ వచనంలో there is a phrase, the Lord has promised good things to Israel. ఇక్కడ చూస్తే ఒక మాట రాయబడింది, తాను చేయబో మేలును గూర్చి వాగ్దానం చేసిన. It reflects the forward looking nature of the Israelite journey. ఇశ్రాయేలు యొక్క యాత్రలో చూస్తే ముందు చూపు కలిగి ఉండటాన్ని గురించి మాట్లాడుతా ఉన్నాడు. Yeah, so there may be so many challenges, అనేకమైనటువంటి సవాళ్ళు ఉండొచ్చు, but God is promising all these things. అయితే దేవుడు ఈ సంగతులన్నీ కూడా వాగ్దానం So చేస్తున్నాడు. the offer of Moses is both practical and spiritual. మోషే యొక్క ఆహ్వానం చూస్తే అది క్రియాశీలకంగా తర్వాత ఆత్మీయంగా కూడా ఉంది. What does it mean? దాని అర్థం ఏంటి? Physically you come with us, physical companionship, you are my brother-in-law. భౌతికంగా చూస్తే నువ్వు నా యొక్క బావమరిదివి కనుక నువ్వు మాతో పాటు రా. Secondly, రెండోదిగా you can share the spiritual blessings in Canaan. నువ్వు కనాన్లో మాతో పాటు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందొచ్చు. Yeah, similar verses we can read in the Bible. అదే వచనాలు అటువంటి వచనాలు బైబిల్ మనం In చదవచ్చు. Exodus 3:1, నిర్గమకాండము 3వ అధ్యాయం 1వ వచనం, in Exodus 18:9 to 12, నిర్గమకాండం 18వ అధ్యాయం 9 నుండి 12 వరకు, in Hebrews 11th chapter 8 to 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8 నుండి 10 వరకు, Even in the book of Ruth, we all know Ruth 1:16. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16లో కూడా. So for today's Christian, how can we understand? ఈ దినటువంటి క్రైస్తవులు ఎలాగ అర్థం చేసుకోవాలి? So God's promises, they must be shared with others. దేవుని యొక్క వాగ్దానాలు ఇతరులతో కూడా పంచుకోవాలి. And the community of faith must be open to all who are willing to join the journey. ఎవరైతే ఈ యొక్క యాత్రలో కలిసి నడవటానికి ఇష్టపడుతున్న వారందరి కొరకే కూడా ఈ యొక్క ఆహ్వానం అనేటువంటిది తెరబడినట్లుగా ఉండాలి. Moses' invitation to Hobab encourages believers to be welcoming and inclusive, inviting others to experience the blessings of walking with God. మోషే ఆ హోబాబుకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆహ్వానము విశ్వాసులకు ఇతరులను దేవునితో కూడా నడిచేటువంటి దాని కొరకే ఆహ్వానించడానికి అది ప్రోత్సాహకరంగా ఉంటుంది. So as Christians, you and I, విశ్వాసులంగా నీవు నేను, yes, we have to invite the people who are in the nearby circle who are not born again. ఎవరైతే తిరిగి జన్మించలేదో అటువంటి వారిని మన సమీపంగా ఉన్నటువంటి వారిని దేవుని యొద్దకు ఆహ్వానించాలి. Even the outsiders also you can invite, showing kindness and hospitality. వెలుపటి వారిని కూడా వారిపై దయ చూపించి వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని దేవుని యొద్దకు ఆహ్వానించాలి. We must have 100% faith in God's promises. మనం 100% దేవుని యొక్క వాగ్దానాలపై నమ్మిక ఉంచాలి. As a part of the Christian witness, we must be willing to share those promises with others. మనము ఈ యొక్క క్రైస్తవ సాక్షులముగా దేవుని యొక్క వాగ్దానాలు ఏవైతే మనం పొందుతా వచ్చినామో వాటిని వారితో కూడా పంచుకోవాలి. So it is God's love. అది దేవుని యొక్క ప్రేమ. He is willing to share, make his blessings available to everyone. ఆయన మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా తన యొక్క ఆశీర్వాదాలు అందుబాటులో ఉండేలాగా చేస్తున్నాడు. Whoever is willing to follow him, God wants to bless. ఎవరైతే ఆయనను వెంబడించడానికి ఇష్టపడుతున్నారో వారిని దేవుడు దీవించగోరుతున్నాడు. Yeah, so this is wonderful. ఇది ఎంతో అద్భుతమైన సంగతి. God's love is shown in his willingness to welcome others into the community of faith, regardless of their background. దేవుని యొక్క ప్రేమ ఎవరైతే ఇంకా వారి యొక్క వెనుక చరిత్ర ఏమైనప్పటికీ కూడా తన సమాజంలోనికి వారిని ఆహ్వానిస్తా ఉన్నాడు. Today we are seeing the same. ఈ దినాల్లో మనం అదే చూస్తున్నాం. From many backgrounds, అనేకమైన వెనుక చరిత్రలు people are ఉన్నాయి. accepting Lord Jesus Christ as their savior and they are enjoying eternal blessings. ప్రజలు యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించి నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు వారు పొందుతున్నారు. Lord Jesus Christ also, యేసు ప్రభువు వారు కూడా he gave the very open invitation. ఆయన ఎంతో బాహాటంగా ఆ యొక్క ఆహ్వానాన్ని ఇచ్చాడు. All ye labor and heavy laden. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా He has అన్నాడు. not told that country or this country. ఆ దేశం వారు ఈ దేశం వారు అనలేదు. God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. All ye labor and heavy laden, come unto me, I will give you rest. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా ఎద్దుకు రండి అన్నాడు. Christ's invitation is open to all. ఈ యొక్క క్రీస్తు ప్రభువు వారి యొక్క ఆహ్వానం అందరి కొరకే It ఉంది. is breaking down all the barriers, ఆ యొక్క అడ్డంకులన్నీ కూడా తొలగిస్తుంది. welcoming anyone who desires to follow him. ఎవరైతే ఆయనను వెంబడించడానికి ఇష్టపడుతున్నారో వారి కొరకే ఉన్నటువంటిది. Now there is no language difference. ఇక ఎటువంటి భాష భేదము లేదు.
country difference, దేశ భేదము లేదు, no caste difference, ఏ యొక్క కుల భేదము లేదు, no color difference, ఏ రంగు భేదం లేదు, no man or no woman, ఏ స్త్రీ గాని పురుషుడని లేదు, no Jew or Gentile. యూదుడని Oh, అంజుడని in the లేదు. church of God, all are there. దేవుని యొక్క సంఘములు అందరూ ఉన్నారు. Oh, this is the wonderful thing in Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి అద్భుతమైనటువంటి The సంగతి, magnanimity in Him. ఆయనలో ఉన్నటువంటి మహత్యము. Oh, brothers and sisters, వాడి ప్రియమైన సోదర we సోదరులారా, also let us have this type of attitude. మనము కూడా ఇటువంటి వైఖరిని మనం కలిగి ఉండాలి. So finally, this verse encourages us to be inclusive, to share God's promises with others. చివరిగా మనకి ఈ యొక్క వచనం చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇతరులను కూడా దేవుని యొక్క వాగ్దానాలను పంచుకునటానికి మనము By ప్రోత్సహించాలి. doing so, let us create hope and faith in their lives. అలాగ చేయటం ద్వారా ఇతరుల యొక్క జీవితంలో విశ్వాసము తర్వాత నిరీక్షణ మనం They కలిగిస్తాం. also can understand the purpose of God for their life. వారు కూడా తమ యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశం వారు They గ్రహించాలి. also will understand that they are having a place in God's family. దేవుని యొక్క కుటుంబంలో వారికి కూడా స్థలం ఉందని వారు గ్రహిస్తారు. Together we can go forward. మనమందరం కూడా కలిసి ముందుకు వెళ్ళొచ్చు. As Moses invited Hobab, let us invite everyone who is around us. మోషే హోబాబుని రీతిగా అయితే ఆహ్వానించినాడు, మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారు మనం ఆహ్వానించాలి. To travel with us to go to the promised land. మనతో కూడా ప్రయాణం చేసి ఆ వాగ్దాన దేశం చేరుకునేలాగున May God help us. దేవుడు మనకు సహాయపడుగాక. Let's pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకమైన మా తండ్రి, Lord, with a very broad mind, O Lord, Moses invited Hobab to accompany him, O Lord, to go to the promised land. ప్రభు తండ్రి, మోషే ఎంతో విశాలమైనటువంటి హృదయంతో ప్రభా వాగ్దాన దేశమునకు తమతో కూడా రమ్మని హోబాబును ఆయన ఆహ్వానించినాడు. Thou want to, O Lord, bless the whole world through Abraham. ప్రభు తండ్రి, అబ్రహాం ద్వారా నువ్వు లోకమంతటిని కూడా ఆశీర్వదించగోరావు. Give us the same mind, O Lord. ప్రభు అదే మనసును మీరే మాకు Help అనుగ్రహించండి. us to invite everybody to follow you. ప్రభు తండ్రి, నేను వెంబడించడానికి అందరిని ఆహ్వానించడానికి మాకు Help us సహాయపడండి. to involve ourselves in such a great work. అటువంటి గొప్ప పనులు మమ్మల్ని మేము లీనపరుచుకునే విషయంలో సహాయపడండి. O Lord, bringing all of us under the sprinkling of thy precious blood. We do pray in the mighty name of our Lord and Savior Jesus. మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క అమూల్య రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారి శక్తివంతమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.